అందరికి నమస్తే. నేను ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏందంటే ఆ ఎమ్మెల్యేకు సైబర్ క్రైమ్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఆయన దగ్గర నుంచి డబ్బులు అకౌంట్‌లో పంపించేసిండ్రు. తర్వాత గుర్తించిండు ఇది సైబర్ క్రైము, ఇది కరెక్ట్ కాదని. అంతకుముందు కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీలో సేమ్ ఇట్లాంటి ఇష్యూ జరిగింది. పైసలు చాలా పోయినాయి రాలే. నేను ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. స్టే ట్యూన్, మీరు కరెక్ట్ అయి ఉండండి. ఎవరో కాదు ఆ ఎమ్మెల్యే. నేను చేస్తే మీరు గుర్తుపడతారు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను చేయబోతున్నది జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి. పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఎవరో ఫోన్ చేసిండ్రంట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో స్కీమ్ అన్నారంట. మీ కాన్స్టిట్యున్సీల పిల్లలకు బిజినెస్ లోన్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల లోన్ వస్తుంది, 5 లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు అంటే ఈయన కొంత అప్లికేషన్ల కోసం దానికి కట్టినంట. ఒకసారి ఆయనతో మాట్లాడతా, ఆయన ఎక్స్పీరియన్స్ ఏందో ఆయన చూద్దాం. బట్ సైబర్ క్రైమ్ అంటే మనకు తెలుసు కదా, మనకు తెలియకుండానే ఏదో ఫోటోలు పెట్టుకొని ఏదో పేరు చెప్పి ఫోన్ చేస్తారు, డబ్బులు పోతాయి. ఒక్కసారి మాట్లాడదాం ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే శివారెడ్డి గారు. సార్, పేపర్లో ఒక వార్త చూసిన, స్కీమ్ పేరిట ఎమ్మెల్యే పల్లాకు టోకరా, వికసిక్ భారత్ పేరిట ₹1,00,000 వసూలు చేసి మీ దగ్గర ఎవరో సైబర్ నేరగాడు అని. అవును, మొన్న ఆదివారం రోజు మధ్యాహ్నం 12 o'clockకి వెంకటరామిరెడ్డిని నేను తెలంగాణ సెక్రటేరియట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. నా భార్య సుధారాణి అని చెప్పేసి వారు కూడా గెస్టెడ్ ఆఫీసరు, డిపిఓగానే ఉన్నారు, ఎక్కడో డిపిఓగా ఉన్నారు. మీకు ఎమ్మెల్యేస్ కి ఒక స్కీమ్ ఉన్నది. 40 మందికి మీ నియోజకవర్గానికి సంబంధించిన యువతీ యువకులకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే ఒక పిఎం వికసిత భారత్ వికసిత్ ప్రోగ్రామ్, పిఎం భారత్ వికసిత్ ప్రోగ్రామ్ లో 10 లక్షల రూపాయలు అనేది లోన్ రూపంలో ఇస్తారు. అందులో 5 లక్షలు గ్రాంట్ గా, ఒక 5 లక్షలు ఈఎంఐస్ కట్టుకోవాలని చెప్పేసి చెప్పారు. అయితే ఆ రోజే లాస్ట్ డేట్ సండే ఉంటది. మీకు ఎవరు చెప్పలేదా? మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి మీకు చెప్పట్లేదు అన్నట్టుంది. కాబట్టి మీకు ఇది లాస్ట్ డేట్ ఉంటుంది, మీరే సైన్ చేయాల్సి ఉంటది. ఈ లోపల వాళ్ళు కట్టుకోవాల్సిన ఈఎంఐ 2,500 రూపీస్ చొప్పున అది డౌన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అంటే నేను నిజంగానే నమ్మిన. మా పిఎల్ అందరినీ కూడా మేము టెలికాన్ఫరెన్స్ లో తీసుకొని, వాళ్ళు ఏదో 9 స్కీమ్స్ ఉన్నాయి, ఇందులో డైరీ ఫామ్ కానీ మిగతా రకరకాలు ఉన్నాయి. ఇందులో మీ నియోజకవర్గానికి సంబంధించిన యువతి యువకులు అయినట్లయితే దీనికి ఉపయోగపడుతుంది. ముందు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ 2,500 రూపీస్ పెట్టి చేయాలంటే ఇక నేను జనరల్ గా పిఎస్ చూస్తుంటారు సండే, అందులో ఈవినింగ్ ఆ రోజున క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు 40 మందికి కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళ తరఫున నేను వాళ్ళందరికీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి కట్టుకునే బదులు నేనే కడతానని చెప్పేసి ₹1,00,000 వాళ్ళకు పే ఫోన్ ద్వారా, మా మిసెస్ నీలిమ పే ఫోన్ ద్వారా వాళ్ళకి పే చేయడం జరిగింది. ఆ తర్వాత గంటలో మిగతా 2-3 హరీష్ రావు గారు కూడా మేము చెప్పినాం. మిగతా వాళ్ళకన్నా అంటే వారిని అడిగితే ఇదంతా బోగస్. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అడిగితే అతను ఇక్కడ లేడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరు లేరని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసినాం. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఒక ఆన్లైన్ కంప్లైంట్ తీసుకున్నారు. మీరు మీ కాన్స్టిట్యున్సీ జనాలకు ఏదో లోన్లు వస్తాయి సరేలే బాగుంటుందని చేసిర్రు. ఓకే, మీరు గుర్తించలేదా ఇది ఫ్రాడ్ అయి ఉండొచ్చా అని ఐడియా అట్లా అనుకోలేదా? రాలేదు. సండే ఆయన ఏం చెప్పాడంటే చాలా క్లియర్ గా, మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను మన జెడ్పీ సిఓగా ఉన్నాను, నా వైఫ్ డిపిఓగా వేరే ఎక్కడో కాలేజీలో ఎక్కడో చేస్తున్నారు, నేను అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ మెసేజ్లు పెట్టిండు. ఇదో ధైర్యంగా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నా అంటే నిజమే ఉంటది అనే ఉద్దేశంతో ముందుగా అయితే పంపించమనంటే 40 మందికి సంబంధించిన 2,500 సర్లే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కదా అని చెప్పి నాకు పే ఫోన్ నా దాంట్లో ఉండదు. అయితే మా మిసెస్ ని పిలిచి ఆ అకౌంట్ నెంబర్ వాళ్ళు చెప్తుంది ఆన్లైన్ లో తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్ గా పేమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1 hour లోనే గుర్తించాం ఇది కరెక్ట్ కాదు అని. అతను ఎక్కడున్నాడంటే ట్రై చేస్తే కొంతమంది పోలీస్ మిత్రులు ఐడెంటిఫై చేసిండ్రు. సైబర్ క్రైమ్ ఇచ్చిన కాబట్టి కర్ణాటకలో ఉన్నాడు, వెంకటరామరెడ్డి అతను ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి. కాబట్టి మిగతా వాళ్ళు నన్నే కాదు చాలా మంది ఎమ్మెల్యేలను కూడా మనకు చేసినట్టు తెలిసింది. నాకు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి చెప్పారు. ఎట్లా సార్, ఆయన ల్యాండ్ ఫోన్కి వెళ్ళి చేసిండా సెల్ ఫోనా? మొబైల్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ మొబైల్ ఫోన్ నెంబర్ లో మళ్ళా అందరికి మా పిఎల్ అందరికి కూడా ఉన్నది కాబట్టి ట్రై చేస్తే అతని ఫోన్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అది కర్ణాటకలో అతని లొకేషన్ ఉంది, చెంచలగూడలో ఆయన రెసిడెన్స్ ఉన్నట్టు తెలియదు. అంటే ఆ యొక్క ఫోన్ ది కర్ణాటక చెంచల్ కూడా
కర్ణాటక అది ఇక్కడ చెంచలగూడ దగ్గరలో ఇంటి దగ్గర ఉన్న దాని మీద ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆహా. అతను ఆయన కూడా చెప్పిండు, మళ్ళా నేను సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి ఎదురుగా సీనియర్ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటాను, తర్వాత నేను సెక్రటరియట్ లో ఉన్నాను, ఇవాళ లాస్ట్ డే కాబట్టి మన ప్రజలకు ఉపయోగపడటానికి కాబట్టి అని చెప్పి చేస్తున్నా అని చెప్పిండు. మీరు నమ్మేతట్లు చేసిండు, బాగా మాట్లాడిండు, నమ్మిండు మంచిగా, అంటే బాగా తెలిసిన మనిషిలానే మాట్లాడిండు. ఈ స్కీమ్ లో 70% వాళ్ళది ఉంటే 30% మనది ఉంటది, స్టేట్ గవర్నమెంట్ ది, స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇట్లా నమ్మబలికిండు. మనకు టైం లేదు ఆ రోజున లాస్ట్ డే అని చెప్పేసరికి మనం దాని యొక్క వెబ్సైట్ లో కానీ వాటికి కానీ పోకుండా, సరే మనకు ఎవరో తెలిసి ఉన్నారు, వెల్ విషర్ అయి ఉంటాడు, కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఉపయోగపడాలనుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఆ కాన్స్టిట్యున్సీ లో ఎవరికైనా వస్తుందనే ఉద్దేశంతో ముందు 40 మందికి కావాల్సిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికని చేసినాను. అంటే సైబర్ అప్లికేషన్ డౌన్లోడ్ సార్ చెప్పండి. అదే సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అదే సార్, ఇప్పుడు కాదు సార్, సామాన్య జనాలు అంటే సరే వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు, చాలా మంది పోలీస్ స్టేషన్ కూడా పోరు, తక్కువ 5,000 10,000 పోతుంది, ఇంకా ఫోన్ పాని వదిలేస్తారు. ఎమ్మెల్యే కాబట్టి మీరు తొందరనే 1 అవర్లో గమనించారు, కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెప్తారు మీరు సామాన్య జనాలకు మీ ఎక్స్పీరియన్స్ తర్వాత? సామాన్య జనాలుగా చాలా మంది కూడా, మా సన్ కి కూడా ఒక మెయిల్ వచ్చింది, మా వైస్ ఛాన్సలర్ మెయిల్ దగ్గర నుంచి వెళ్ళే మెయిల్ వచ్చినట్టు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో కూడా ఒక 3.5 లక్షలు అర్జెంట్ గా కావాలి అని చెప్పి పంపిస్తే, ఆ సారు ఎందుకు అడిగిండు, వీసీ లాంటి మనిషి ఎందుకు అడిగిండు అని చెప్పి మా సన్ కూడా 3.5 lakhs పంపించిండు. ఆ తర్వాత మళ్ళీ ఒక మెయిల్ ఇమీడియట్ గా ఇది సరిపోవట్లేదు, వేరే దగ్గర నుంచి రావాల్సింది ఉన్నది రాలేదని అంటే, అప్పుడు వాళ్ళ మదర్ చెప్పిండు. అప్పుడు వీసీ గారిని అడిగారు, అయ్యో అది కాదండి, మొత్తం మీద వేరే మెయిల్, నా మెయిల్ కాదు, నా మెయిల్ హ్యాక్ చేసుకొని చేసినట్టున్నారు, లేకపోతే అది కాదని చెప్తే వి హావ్ లాస్ట్ 3.5 lakhs ఆల్సో ఒక 2 years బ్యాక్. అయ్యో సార్, 3.5 lakhs అట్లా కూడా నష్టమైంది. అంటే ఎవరో మెయిల్ ద్వారా ఏదో అంటే మనం అడుగుదాం అనుకునే సందర్భంలో ఆయనే ఎందుకు అడుగుతాడు ఇంత పెద్ద మనిషి అని, వాళ్ళ మెయిల్ నుండే వచ్చినట్టు ఉంటది, వాళ్ళ ఫోన్ నుంచేలే, వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచేలే వచ్చినట్టు ఉంటది. ఇంతకుముందు కూడా అంటే మా దగ్గర ఇది 3వ ఇష్యూ, వైఫ్ దగ్గర కూడా ఒకతను ఐఐటి ప్రొఫెసర్ అని చెప్పి మోసం చేసిండు, అక్కడ అదేంది, ఒక సన్ దగ్గర కూడా జరిగింది, ప్లస్ ఇక్కడ జరిగింది, ఇది 3వ సంఘటన. మరి నాతోని నేను అత్యంత తక్కువ సమయంలో కనిపెట్టినాం. వాళ్ళేమో సార్ మీ ఎక్స్పీరియన్స్ 3 ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత సామాన్య జనాలకి ఏం చెప్తారు? నేను అదే చెప్పాను, ఖచ్చితంగా ఇది ఏది కానీ వాళ్ళ పంపించాలంటే అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం పంపించాలి. మనం మాట్లాడిన వ్యక్తులు నిజంగా వాళ్ళేనా, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచే వస్తుంది, వాళ్ళ ఫోటోనే ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఒక వాయిస్ మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ డబుల్ చెక్ చేసుకొని చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే వాళ్ళు పంపించమని ఆ ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఫోటో వాళ్ళదే ఉంటున్నది. అదే మనకు డౌట్ రాకుండా, అసలు డౌటే రాదు, డౌట్ రాకుండా ఫోన్ నెంబరు అవన్నీ పెట్టుకొని ఉండేసరికి మెయిల్ వచ్చినా వాళ్ళ మెయిల్ అనే వస్తున్నది, వాళ్ళ మెయిల్ లాగానే ఉంటుంది. మన ఇప్పుడు ఈ వెంకటరామరెడ్డి అని వస్తే వెంకటరామరెడ్డి ఫోన్ నెంబర్, అకౌంట్ నెంబర్ చూస్తే సింగాపురం వెంకటరామరెడ్డి అనే వచ్చింది. కాబట్టి ఈ సైబర్ మోసాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ప్రతిదీ మనం చేసే ట్రాన్సాక్షన్, డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ లో ఆన్లైన్ లో మనం ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా మనం రీచెక్ చేసుకోవాలి, డబుల్ చెక్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను చేస్తేనే బాగుంటుంది అనేది నా సూచన. కానీ మీ దగ్గరకు వచ్చిన ఈ సైబర్ క్రైమ్ అతను ఈ హై ప్రొఫైల్ నేరగాడు ఉన్నట్టున్నాడు సార్, ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలనే పట్టుకున్నట్టున్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలకి ఇదే ఫోన్ చేసి ఈ స్కీమ్ కింద డబ్బులు వస్తాయి కాబట్టి వాడికి పెట్టింది ఏంటంటే ఎక్కువ అమౌంట్ కాదు కాబట్టి ఇమ్మీడియట్ గా నమ్ముతాం కదా మనం. అవును, వాళ్ళు ఓన్లీ 2,500 into 40 people అది ఈఎంఐనే కట్టమంటున్నాడు, అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పంపిస్తా అంటున్నాడు, టైం లేదు అంటే నిజమే కావచ్చు అనే ఉద్దేశంతో మనం చేయాల్సి వచ్చింది. కాబట్టి మనందరి గురించి వాడికి బాగా తెలుసు, అతనికి చేసిన వానికి ఐడెంటిఫై చేస్తే తెలుస్తుంది మన గురించి, ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ గురించి, మన అపోనెంట్స్ ఎవరున్నారు, లేకపోతే ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి అపోనెంట్స్ ఎవరున్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, తర్వాత ఈ సిస్టమ్ ఏంటి అనేది బాగా తెలుసు. మోసం చేస్తున్నారు. ఇంతకుముందు ఒకటి ఐఐటి ప్రొఫెసర్ అని చెప్పి మోసం చేసిండు మా మిస్సెస్ ని. ఐఐటి ప్రొఫెసర్ అంటే ఆ సిస్టమ్ లో ఏమేమి ఉన్నది ఏంటి అనేది మొత్తం కూడా తెలిసి వాడు చేసిన వాడు కూడా పిహెచ్డి చేసిండి. మేడం దగ్గర నుంచి ఎన్ని పైసలు పోయినాయి? చాలా పోయినాయి, అరౌండ్ 15 lakhs. రాలే, ఇంకా రాలే. అది పోలీసు వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టినాం, వాడు ఇక్కడే కాదు అనేక కాలేజీలలో అందరి దగ్గర మోసం చేసిండు. కంప్లైంట్ ఇచ్చినాం పోలీసు వాళ్ళకు, డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఇంకో మోసం చేస్తున్న క్రమంలో వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కూడా అప్పచెప్పినాం. చేస్తే కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, పంపించిండ్రు తప్ప మన డబ్బులు అయితే మనకు రాలే.
ఓకే 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 సార్, థ్యాంక్ యూ. జనం అవేర్నెస్ కోసమే సార్, జనంకు తెలిస్తే బెటర్ కదా అని మీతో మాట్లాడించిన. థ్యాంక్ యూ. ఓకే ఓకే. చూసారు కదా, ఆయన ఎమ్మెల్యే ప్లస్ తెలుసు కాబట్టి కనీసం అంతకుముందు పోయినాయి, అంతకుముందు వాళ్ళ మిస్సెస్ మూసపోయిందంట, వాళ్ళ కొడుకు దగ్గర డబ్బులు పోయినాయంట. ఈయనేమో కనీసం ఈ ₹1,00,000 అయితే సైబర్ క్రైమ్ కాల్ చేసి ఆపినాడు. బట్ సామాన్య జనం కూడా అవేర్నెస్తో ఉండాలి. ఇట్లా చాలా వస్తుంటాయి ఫోన్లు, నాకు చాలామంది ఫోన్ చేస్తారు, అన్న మా ₹1,500 పోయినాయి, ₹2,000 పోయినాయి అంటే. చిల్లర దొంగలు ఉంటారు సైబర్ క్రైమ్లో. యాప్ ఏదో పట్టించుకో, 2,000 పోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయరు కదా, చాలు ₹2,000 వచ్చేసినాయి. ఇది 10 మంది జమ చేస్తే ₹20,000 అవుతాయి. ఎనీవే, బీ అలర్ట్. పల్లారేశ్వర్ గారు ఫోన్ అయిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.